24 గంటలు నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. ఇంట్లోంచే కాదు, ఈ గదిలోంచి కూడా కదలకూడదు. నా ఆర్డర్. ఏంటండి ఇది? ఇట్లా చేస్తుండ్రింది? మీ పర్మిషన్ లేకుండా నేను ఇప్పుడు ఏం చేయలే. అమ్మ తోడు. ఇప్పుడు చేసిందేంటి? తప్పే. కానీ ఏం జరిగిందో నిన్న రాత్రి మీకు చెప్పినా కదా. ఏంటి? నువ్వు నాకు చెప్పావా? పిచ్చివాళ్లా కనబడుతున్నానా? లే, నిన్న నేను చెప్పినా. ఈ దెబ్బ ఎట్లా తాకిందని కూడా అడిగారు కదా. తప్పు చేసావు. ఆ తప్పుని ఒప్పుకోకుండా ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్నా. అది కాకుండా అబద్ధాలు కూడానా? లే, నేను అబద్ధం చెప్తలేనండి. ఇలా కాదు. ఏమండి? 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 ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలే. నన్ను ఏడ్చిపెట్టుండ్రి. మాట్లాడుకో. ఫ్యామిలీలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలియాలి. ఎవరు ఈ డోర్ తీయడానికి వీల్లేదు. హలో సార్, మినిస్టర్ గారు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కన్ఫర్మ్ చేయనా? చేసే, నేను వస్తున్నా. ఏమండి? ఏమండి? నా మాట వినండి. ఏమండి, మీకు ఒక ముచ్చట చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక పిల్లని కొందరు బద్మాష్ వాళ్ళు ఏడ్పించారండి. నేను జరిగిన ముచ్చట ఆయనకు చెప్పకపోవడేంది? రాత్రి పూసగొచ్చినట్టు చెప్పినా కదా. అయినా నేనే అబద్ధం చెప్తున్నా అంటున్నారు. నేను ఆయన మాట జవదాటుడేంది? ఒక ఆడపిల్ల కష్టంలో ఉంటే సాయం చేసుడు తప్ప ఇదంతా నా దురదృష్టం. నేను ఏ దినం కూడా ఆయన మాటని కాదల్లే, నిర్లక్ష్యం చేయలే. ఆయన ఎందుకు ఎందుకు ఇంత కోపడుతుండ్రు? ఎంత చెప్పినా ఒక్క మాట కూడా అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తలే. నా భర్త మీద నాకు గౌరవం లేకపోవడేంది? ఈ దినం ఆయన గత్త కోపం తెచ్చుకుండ్రంటే నా కోసమే కదా. నాకేమన్నా అవుతుందని ఆ భయంతోనే కదా మంది ముచ్చట్ల దూరొద్దని చెప్తుండ్రు. నేనే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలే. ఇంకా ఆయన చెప్పినట్టే వినాలి. చెప్పల్ని తలుపు తీయమని అడుగా. ఆయన్నే వచ్చి తలుపు తీసేదాకా అవతలకి పోను, ఇంకేనే ఉంటా. నేను తప్పు చేసిన, తప్పుకి శిక్ష అనుభవించాలి. గప్పుడే ఆయనకి నా మీద కోపం చల్లారుతుంది.
హలో శ్రీవల్లి, నేను మైథిలి. నిన్న మనం అరెస్ట్ చేయించిన రౌడీలు రిలీజ్ అయ్యారు శ్రీవల్లి. నన్ను చంపేస్తానని నా వెంట పడుతున్నారు. మైథిలి, నువ్వేదో ఒకటి చేయాలి. నాకు భయం వేస్తుంది శ్రీవల్లి. నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు నువ్వేడున్నావు? రేయ్ పట్టుకోండి రా. అత్తమ్మా, అత్తమ్మా, మావయ్య, అక్క, బావగారు, అక్క. ఇరవై 24 గంటలు నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. ఇంట్లో నుంచే కాదు, ఈ గదిలో నుంచి కూడా కదలకూడదు. నా భర్త మాటని కాదనుడెట్లా? గడ ప్రమాదంలో ఉన్న ఆడపిల్లని నేనెట్టిడిచి పెట్టాలి? ఆయన మాట కాదని పోతే ఎంతలో లేదుదో. గిన్నె ఉంటే పిల్ల పానం పోతేమో. ఎట్లయితే గట్లయితుంది. నాకన్నా నా భర్త మాట కన్నా గా పిల్ల పానమే ముఖ్యం. ఎటెళ్ళిందిరా ఇది? రే నువ్వు అటెళ్ళు. రే నువ్వు ఇటెళ్ళు. రేయ్ కనిపించిందా? లేదురా. కారులో ఏదో సౌండ్ వస్తుందేంటి?
అమ్మో సామ్రాట్ ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తాడు. షా ఎక్కడ పోయిందిరా ఇది? రే ఇక్కడుందిరా. ఏంటమ్మా బంగారం లాంటి రంగులు పాటు చేసావు? రేయ్ ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని వదిలే. ఆ డైలాగ్ నాది. చూడు గంట నుండి దానికోసం వెతుకుతున్నాం. అది మాకు కావాలి. దాన్ని వదిలేసి వెళ్ళిపో. ఇదేం బాలేదు. నీ మాటలు వినడానికి నాకు టైం కూడా లేదు. అవుట్. ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? ఎవరయ్యా మీరు? నా కలర్స్ అన్ని పాడు చేస్తున్నారు. మైథిలి నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు
పడతారా? టైం టైం ఎందుకురా వేస్ట్? పోండ్రా. ఏయ్, ఇప్పుడు తప్పించుకున్నావేమో, నిన్ను వదిలిపెట్టను. ఏ క్షణమైనా వచ్చి నీ ప్రాణాలు తీస్తా. రైట్, మళ్ళీ వాగుతావు. ఆగరా. థ్యాంక్స్ అండి, టైంకొచ్చి ఈ పిల్లని కాపాడిండ్రు. నువ్వెందుకు వచ్చావు ఇంట్లో నుంచి? 24 గంటలు నిన్న గదిలో నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? ఈ అమ్మాయినేనండి నిన్న రౌడీలు వచ్చి కాపాడినా. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. గళ్ళు బయటికొచ్చి మళ్ళీ మైథిలి మీద కక్ష కట్టిండ్రు. హెల్ప్ చేయమని మైథిలి ఫోన్ చేసింది. చూసిండ్రు కదా, మీరు రాకపోతే మైథిలి ఎంత డేంజర్లో పడుతుండెనో. గందుకే మీ మాట కాదని నేనొచ్చిన. అంటే నా మాట అంటే గౌరవం లేదా? కాదు, అపాయంలో ఉన్న ఓ ఆడపిల్లని కాపాడితే నా భర్త ఏమనడన్న నమ్మకం, అర్థం చేసుకుంటాడన్న ధైర్యం. ముందు నువ్వు రా. అరే జరాగుండ్రి, ఈ పిల్లని కూడా మనతోటి తీసుకోవదా? రాను, నేను రాను. ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్లడం ఏంటి? ఈ పిల్లకి నా అనేటోళ్ళు సాయం చేసేటోళ్ళు అసలు ఎవ్వరు లేరంట. గదే గరౌడిగాల ధైర్యం. చూసిండ్రు కదా, నిన్న స్టేషన్ లేస్తే ఇయ్యాల ఇవతలకు వచ్చిండ్రు. నా దోస్తుని చంపాలనుకున్నారు. ఇప్పుడు పోతా పోతా మైథిలిని చంపుతానని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఈ పిల్ల ఎట్లా బతుకుద్ది చెప్పుండ్రి. నువ్వు తప్పు చేసింది కాక నా తల మీద మరో సమస్యని పెట్టాలనుకుంటున్నావా? నేను తప్పే చేసిన, అందుకు మీరు నన్ను ఎట్లా శిక్షించినా సరే గాని ఈ పిల్లకి జర సాయం చేయండ్రి. ఇప్పుడు ఈ పిల్లని మనం గిన్నె ఇడిచిపెట్టి పోతే రేపేదన్నా జరగరాంది జరిగితే దానికి మనమే కారణమైతాం. జిందగీ అంత బాధపడాలి. నేను వెళ్తాను, నేను రాను. మీరెవరు ఇబ్బంది పడద్దు. అరే నేను మాట్లాడుతున్నా కదా, మాకిబ్బందే లేదు. కానీ నువ్వొక్కదానివి ఉంటే నీ ప్రాణాలకి ప్రమాదం. నువ్వేం మాట్లాడుకో. అరే సాయం చేసే గుణమున్న మీరు కూడా ఎందుకండి గింత సంచయిస్తుండ్రు? ఎవరు మిమ్మల్ని అడగకపోయినా వచ్చి నా దోస్తుని కాపాడిండ్రు. ఇప్పుడు ఈ పిల్ల కష్టం ఏందో ఎరుకుండి కూడా సాయం చేయాలనిపిస్తలేదా మీకు? ప్లీజ్ అండి, మీకు పుణ్యం ఉంటది. ఈ పిల్లని మన ఇంటికి తోలుకోవదా? ప్లీజ్ అండి. బాబాయ్. బాబు ఈ డబ్బులు ఉంచు. దండాలు బాబు. రండి. శ్రీవల్లి, నేను రాను. నా మాట విను. రాకపోతే గన్ చేతుల్లో చచ్చిపోతావు. గడు బద్మాష్ గాడు. నువ్వు నడు. అది కాదు శ్రీవల్లి, రమ్మంటున్నా కదా, రా. ఆ రౌడీ గాడి బారి నుంచి తప్పించుకోవాలంటే వెళ్ళటమే కరెక్ట్ ఏమో. శ్రీవల్లి. ఏలే వస్తున్నావండి. చూసినావు కదా, ఆయనకి ఇంకా కోపం ఎక్కువైతుంది. నడు.